రాతిగా మారిన ఓ మహర్షి భార్య శ్రీరాముడి ఒక్క పాదస్పర్శతో మళ్లీ జీవం పొందింది. కాని అహల్యకు ఆ శాపం ఎందుకు వచ్చింది? అహల్య గౌతమ మహర్షి భార్య. గౌతమ మహర్షి భార్య అహల్య అపూర్వమైన అందం, పవిత్రతకు ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. ఆమె సౌందర్యం గురించి విన్న దేవేంద్రుడి మనసులో ఒక కోరిక పుట్టింది. గౌతమ మహర్షి ఆశ్రమం విడిచి వెళ్లగానే దేవేంద్రుడు ఆయనలో వచ్చాడు. నిజంగానే తన భర్తేనని భావించిన అహల్య ఆ మాయను గుర్తించలేకపోయింది. కొద్దిసేపటికే తిరిగి వచ్చిన గౌతమ మహర్షి, తన దివ్యదృష్టితో జరిగిన మోసాన్ని గ్రహించిన గౌతమ మహర్షి దేవేంద్రుణ్ణి శపించాడు. తర్వాత అహల్యకు శాపం విధిస్తూ ఈ ఆశ్రమంలో రాతిలా కనిపించకుండా ఉండిపో అని గౌతమ మహర్షి శపించాడు. అయితే వెంటనే ఆయన మరో మాట కూడా చెప్పాడు. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరిస్తాడు. ఆయన పాదస్పర్శతో నీ శాపం తొలగిపోతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత విశ్వామిత్ర మహర్షితో కలిసి అక్కడికి వచ్చిన శ్రీరాముడు ఆ శిలను తన పవిత్రమైన పాదాలతో తాకగానే దివ్య కాంతి వెలిగిపోయింది. ఆ శిల వెంటనే అహల్యగా మారింది. ఆమె కన్నీళ్లతో శ్రీరాముడికి నమస్కరించింది. గౌతమ మహర్షి కూడా వచ్చి ఆమెను తిరిగి ఆశీర్వదించి స్వీకరించాడు. శ్రీరాముడి పాదస్పర్శ తాకితే శాపం కూడా అనుగ్రహంగా మారుతుంది. కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఇలాంటి అద్భుతమైన రామాయణ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.